కోదాడ మండలం పరిధిలోని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో మా సంస్థ తరఫున పేదవారిని తీసుకొచ్చి మా సంస్థ ద్వారా లయన్స్ క్లబ్ సూర్యాపేట వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్లు చేయించాము. 20 మందిని సెలెక్ట్ చేసాము. అందులో ఒక 7గురిని తీసుకొచ్చి ఆపరేషన్లో చేయించడం జరిగింది. అందులో ఉన్నటువంటి వారిలో పేషెంట్ నా పక్కనే ఉన్నారు. మీరు ఇలాగా మీ దగ్గర ఉన్నటువంటి కడుపేద వారిని నాకు మరి సమర్పించండి, నేను వారికి సహాయం చేస్తాను. ధనవంతులు ఎవరైనా ఉంటే, ప్రేమన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, సహాయం చేయాలని అనుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే మీ అమూల్యమైనటువంటి సహాయ సహకారాలు అందించండి. మా దిత్య ఆర్గనైజేషన్ ద్వారా ఎంతోమందికి పేదవారికి కంటి ఆపరేషన్లు, ఉచిత మందులు, ఉచిత ఆపరేషన్లు, తర్వాత ఇంకా అనాథ పిల్లలకి బర్త్డేలు, అనాథ వృద్ధులకి బట్టల కార్యక్రమం, నిత్యావసర వస్త్రాన్ని అందిస్తూ ఉన్నాం. మరి మీరు మా యొక్క లైవ్ను చూసి షేర్ చేయండి, తర్వాత దాన్ని లైక్ చేయండి. మీ అమూల్యమైనటువంటి సహాయ సహకారాలు మా సంస్థకు అందించి ఇలాగ పేదవారికి ఎంతో సహాయపడటానికి మా సంస్థ ముందుకు వస్తుంది. కాబట్టి మీ అమూల్యమైనటువంటి సహాయ సహకారాలు మాకు అందించాలని మా ఫోన్ నెంబర్ 8374641069. గూగుల్ పే, ఫోన్పే కూడా ఉన్నది. మీరు గూగుల్ పే, ఫోన్పే ద్వారా కూడా మరి సహాయం చేసి మా సంస్థకు సహాయపడాలని అందిస్తున్నాం. ఇలా ఎంతోమందికి ఉచిత కంటి ప్రోగ్రాం వేసి ఉచిత ఆపరేషన్లు చేయించడానికి మేము ముందుకు వస్తున్నాం. మాకు కూడా లయన్స్ క్లబ్ సూర్యాపేట వారు కూడా సహకరిస్తూ అని మాటిచ్చారు. వేరే కాదు, హైదరాబాద్ నుంచి కూడా శంకరయ్య కంటి హాస్పిటల్ వారు కూడా మాకు ప్రోగ్రాం ఇస్తామని ఫోన్లు చేస్తున్నారు. కాబట్టి బాధ్యతన మేము ఎప్పుడు మా యొక్క సంస్థ పేదవారికి ఆరోగ్య విషయంలోనూ హెల్త్ విషయంలోనూ ఎప్పుడు మీరు వెనుకుండి మీకు సహాయం చేస్తామని మనం చేస్తూ ఉన్నాం. మా సంస్థ ఉన్నంతకాలం మీ పేదలకి మా సహాయం అందిస్తాం, మా సహకారం అందిస్తాం. మీరు ప్రేమ ఉన్నటువంటి వారు, సహాయం చేయాలనుకున్నటువంటి వారు 8374641069కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయొచ్చు. మేము వాటిని తీసుకుంటాం. వాటి ద్వారా మీకు రసీదుని పంపించడానికి మీ యొక్క ఇచ్చినటువంటి దాని ద్వారా వాట్సాప్ నుంచి మేము రసీదు ఇస్తాం, లేదా డైరెక్ట్ మాకు అందుబాటులో ఉంటే మేము రసీదుని మీకు మా సంస్థ పేరు విధంగా రసీదు ఇస్తామని మీకు తెలియజేస్తున్నాం. ఇంకా చేయాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. మరొక ఆపరేషన్ చేయించి కొంతమందిని మీకు చూపిస్తూ మరొకసారి మీ ముందుకు వచ్చి మీకు మేము కనబడతాం.